సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ను కుదిపేస్తుంది. మైనర్గా ఉన్నప్పటి నుంచే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అత్యాచారం చేశాడని ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్కి 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే హీరోయిన్ హన్సిక విషయం ఒకటి బయటకు రావడం షాక్ ఇస్తుంది. హన్సిక హీరోయిన్ కాకముందు మోడలింగ్ చేసేది. ఆ టైంలో కొంతమంది డిజైనర్లు తనతో దురుసుగా ప్రవర్తించేవారట. ఎక్కడంటే అక్కడ చేతులు వేసి మరీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంట. డిజైనర్స్ తనతో చాలా రూడ్గా బిహేవ్ చేయడం ఎంతో బాధను కలిగించిందట. ఇక సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ స్టార్ హీరో తనను డేట్కి పిలిచాడట. తాను కుదరదని చెప్పేసిందట. ఇష్టం లేదని చెప్పినా తనను బలవంతం చేశాడట. కానీ ఆ హీరోకు తనదైన శైలిలో బాగానే బుద్ధి చెప్పిందట హన్సిక. ఇక అప్పటి నుంచి ఆ హీరో తన జోలికి రాలేదట. ప్రస్తుతం హన్సిక ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్లో జరిగిన చేదు అనుభవాలను చెప్పింది. తాజాగా ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలంతా ఎంతో ధైర్యం ఉండాలని, అలా ఉంటేనే చాలా మందికి బుద్ధి చెప్పగలుగుతామని చెప్పింది హన్సిక. ఇక టాలీవుడ్లో దేశముదురు మూవీతో అల్లు అర్జున్కు జోడీగా నటించింది హన్సిక. ఆ మూవీ చేసే టైంలో ఆమె వయసు 15 ఏళ్లే. ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గి టీవీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది.